All this pandemic across the world, your heart is still hardened not to receive the Lord Jesus Christ. ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ తెగులు ఎంతగానో విస్తరిస్తున్నటువంటి దినాల్లో కూడా నీ హృదయం ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. How long you all between two opinions? నీ జీవితంలో ఎంత కాలము రెండు తలంపుల మధ్యలో నువ్వు అదే రీతిగా తట్టుమిట్టాడుతుంటావు. How long you reject the salvation of God? ఎంత కాలము దేవుని యొక్క రక్షణను నిరాకరిస్తావు. How long you ignore the salvation of God? ఎంత కాలం నీ జీవితంలో దేవుని రక్షణను అలక్ష్యం చేస్తావు. You may be hearing this message via YouTube across the world. బహుశా నువ్వు ప్రపంచంలో ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నావు. We want to proclaim this message of salvation in this chaotic world. ఈ కలవరకరమైనటువంటి ప్రపంచంలో రక్షణకరమైనటువంటి ఒక సువార్త మీకు తెలియజేయగోరుతా ఉన్నాం. Because Christ is the Prince of Peace. ఎంచేతంటే క్రీస్తు ఆయన సమాధానకర్త అయినటువంటి అధిపతి. Without Christ there is no peace. క్రీస్తు లేకుండా సమాధానం లేదు. Without Christ there is no joy. క్రీస్తు లేకుండా ఆనందం లేదు. Without Christ there is no heaven. క్రీస్తు లేకుండా పరలోకం లేదు. Without Christ there is no tranquility. క్రీస్తు లేకుండా నెమ్మది లేదు. Without Christ there is no hope at all. అసలు క్రీస్తు లేకుండా నిరీక్షణే లేదు. You are living in a hopeless world. నీవు నిరీక్షణ లేనటువంటి లోకంలో Find జీవిస్తున్నావు. no hope at all. ఎక్కడ చూసినా నీకు నిరీక్షణ But we కనబడట్లేదు. want to tell you that there is a hope for the human race. అయితే మానవాళంతటి కూడా నిరీక్షణ ఉందని మీకు చెప్పగోరుతా ఉన్నాం. That is Jesus Christ. ఆయన యేసు క్రీస్తు The ప్రభు. Bible says Christ is the hope of the glory. దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తుంది క్రీస్తు దేవుని యొక్క మహిమా నిరీక్షణ. Christ loves you. దేవుడు క్రీస్తు నిన్ను Christ ప్రేమిస్తున్నాడు. cares for you. క్రీస్తు నిన్ను గురించి He took చింతిస్తున్నాడు. all your punishment on the cross. ఆయన శిలువ మీద నీ శిక్ష అంతా He భరించాడు. shed his precious blood. ఆయన కొరకే తన రక్తాన్ని He కార్చాడు. was bruised on the cross. ఆ శిలువ మీద నీ కొరకే నలగొట్టబడ్డాడు. The chastisement of your sin was on him. ఆయన పైన సమాధానకరమైన నీ శిక్ష ఆయన మీద పడింది. He shed his precious blood on the cross. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో His కార్చాడు. side was unleashed. ఆయన యొక్క ప్రక్కలో పొడవబడింది. And he died on the cross. ఆయన శిలువలో He మరణించాడు. was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచాడు. Seated in heavenly places. పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడ్డాడు. Extending the universal invitation for you to receive the free gift of ఈ salvation. ఉచితమైనటువంటి రక్షణ వరాన్ని నువ్వు పొందమని సార్వత్రికమైనటువంటి ఆహ్వానాన్ని నీకు అందజేస్తా ఉన్నాడు. You not receive the free gift of salvation. ఈ ఉచితమైనటువంటి రక్షణ వరాన్ని నీ జీవితంలో నువ్వు Who పొందుకున్నావా? loves you more than a person that loved you and died for you? నిన్ను ప్రేమించి నీ కొరకే మరణించినటువంటి వ్యక్తి కంటే నిన్ను ఇంకెక్కువగా ఎవరు ప్రేమించగలరు? See, the world is ransacked by this COVID-19 pandemic. You do not find any love at all, but other than the carcasses heaped up, which finds no way. కనుక ప్రపంచమంతా కూడా ఇక కోవిడ్-19 చేత మరి తెగులు చేత బాధపరచబడుతున్నటువంటి దినాల్లో ఎక్కడ కూడా మనం ప్రేమ అనేటువంటి సంగతిని మనం కనుగొనలేకపోతా ఉన్నాం. But I want to tell you, God is love. అయితే నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే దేవుడు ప్రేమా స్వరూపి. You not receive this free gift of salvation which is Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ ఉచితమైనటువంటి రక్షణ వరాన్ని నువ్వు పొందుకున్నావా? You have been listening to the sermon after sermon all these days, ఇన్ని దినాలు కూడా ఒక వర్తమానం తర్వాత మరొక సందేశాన్ని నువ్వు వింటా వచ్చావు. but never you accepted the salvation. అయితే ఎన్నడూ కూడా రక్షణను అంగీకరించలేదు. You procrastinated with the decision. ఆ తీర్మానాన్ని వాయిదా వేస్తూ వచ్చావు. You have ignored the message of cross. ఆ సిలువ యొక్క వార్తను నిర్లక్ష్యం చేశావు. Perhaps this is the right time for you. బహుశా ఇది నీకు సరైనటువంటి సమయం కావచ్చు. You may say that, brother, I can't believe Jesus Christ if only a feeble preachers like you preach from this stage. బహుశా మీరు అనొచ్చు, మీలాంటి బలహీనులైనటువంటి బోధకులు ఇవి వేదిక మీద నుంచి బోధిస్తే నేను ఆ క్రీస్తు నేను అంగీకరించలేనండి అని చెప్తున్నారేమో. The Bible has a tall example where New Testament's finest speaker has unleashed the word of God and the gospel to the people like King Agrippa and Festus, but sad to say that rejected the salvation. అయితే బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది ఏంటంటే ప్రపంచంలో అందరికంటే గొప్ప బోధకుడు ఆయన తనకు నోరు తెరిచి సువార్త ప్రకటించినప్పుడు అగ్రిప్ప రాజు గాని ఫెస్తు అనేటువంటి అధిపతి గాని వారు సువార్తను అంగీకరించకుండా వెళ్ళిపోయారు. Who else is a best speaker other than Apostle Paul in the New Testament dispensation? కొత్త నిబంధన యుగములో అపోస్తలులైనటువంటి పౌలు కంటే గొప్ప బోధకుడు ఎవరున్నారు? They have received the gospel from his mouth, point to point, person to person. Still sad to say that they have rejected the gospel. వారు ఆయన నోటి నుంచి అంశం వెంబడి అంశము రక్షణ సువార్త ఎంతో స్పష్టంగా వారు విన్నా కూడా బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే రక్షణ వారు నిరాకరించారు. It's not the messenger, it is the message of Christ that makes you to receive him.
ఆయనను క్రీస్తును అంగీకరించడానికి చేసేది వర్తమానికుడు కాదు, వర్తమానము. It is not the person, but it is the paid work that was accomplished on the cross. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి కాదు, కానీ సిలువలో నీ కొరకే చెల్లించబడినటువంటి ఆ యొక్క క్రయధనం. It is not who is speaking, but what is spoken of. మేము మాట్లాడుతున్నామని కాదు, ఏమి మాట్లాడబడుతుంది అనేది ప్రాముఖ్యం. Don't think that who is talking, but know what is spoken of. ఎవరు మాట్లాడుతున్నారనే దాని గురించి ఆలోచించకండి, ఏం మాట్లాడుతున్నారనే దాని గురించి ఆలోచించండి. Receive the Jesus Christ. యేసుక్రీస్తును అంగీకరించు. Be blessed. Be blessed. ఆశీర్వదించబడు. Be cleansed by the blood of Jesus Christ. యేసు ప్రభువు యొక్క రక్తములో కడగబడు. Let you may have entrance into the kingdom of God freely. దేవుని యొక్క రాజ్యములోనికి ఉచితమైనటువంటి ప్రవేశాన్ని పొందు.